ఈరోజు మన మహబూబాబాద్ నియోజకవర్గంలోని కేశవంద్రం మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ముఖ్యమంత్రి గారి ఒక విజన్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రం లోపట పేద ప్రజలకు అందుబాటులో ఉండే రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీ గ్రామాలకు విస్తరించాలని ఈ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం జనాభాలో 50% ఉన్న మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్న ఈ ప్రభుత్వం నూతనంగా కొత్త రూట్లలో బస్సులను ఇంట్రడ్యూస్ చేయాలని, కొత్త బస్సులను కూడా ప్రజల అవసరార్థం పెంచాలని గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం మీద ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థ మీద చూపుతున్న పట్టుదల కానివ్వండి, ఇవాళ స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కేశవంద్రం నుండి ప్రజల కోరిక ఉన్నది, వేములవాడకు ఒక బస్ కావాలి, భద్రాచలంకు ఒక బస్ కావాలి, మహబూబాబాద్ బస్ డిపో కూడా కొత్త బస్సులు ఒక 15 నుంచి 20 బస్సులు మహబూబాబాద్ డిపోకి ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రత్యేకంగా కోరిన సందర్భంలో కూడా రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు వెంటనే స్పందించి మా అందరి కోరిక మీద ఈరోజు ఈ 2 బస్సులను ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం మంత్రివర్యులకు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో రవాణా వ్యవస్థని ఈ నియోజకవర్గంలో కూడా మహబూబాబాద్ జిల్లాలో కూడా మహబూబాబాద్ డిపోను అభివృద్ధి చేసే కూడా స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజాప్రతినిధులందరి సహకారంతో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. రెండోది ప్రధానంగా ఈ బస్ చాలా ఏళ్ళ నుండి, ఎన్నో ఏళ్ళ నుంచి కట్టిన ఈ బస్ స్టాండ్ అట్లే ఉన్నది. దీన్ని ఇవాళ మనం వాడుకోవాలనే ఒక ఆలోచనతోటి స్థానిక శాసనసభ్యులు గారు దీన్ని ఇక్కడి నుంచే బస్సులు నిలిపితే బాగుంటుందని ఒక ఆలోచనతోటి ఆర్టీసీ వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈ రోజు నుంచే ఆర్టీసీ బస్సులు ఇక్కడి నుంచి నడిచే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరగాలని చెప్పి ప్రతి బస్సు ఇక్కడి నుంచి తప్పకుండా బస్ స్టాండ్ నుంచి చేయాలి. ఈ బస్ స్టాండ్ లో కూడా నేను ఆర్టీసీ అధికారులను కోరుతున్నా, ప్రభుత్వం తరఫున ఏం కావాలనేటువంటి స్థానిక శాసనసభ్యులు లెటర్ పెట్టి వారి రిప్రజెంటేషన్ ఉంటే ఇమీడియట్ గా మేము ప్రభుత్వ పరంగా దీనికి కనీస సౌకర్యాలు కావాలి. లైటింగ్ కానివ్వండి, ఇక్కడ ఒక మంచినీటి సౌకర్యం కానివ్వండి, వచ్చే వాళ్ళకి ఏమన్నా కొన్ని సౌకర్యాలు ఏదైతే ఉంటుందో కూర్చుంటానికి కుర్చీలు కానివ్వండి, గజాలు కానివ్వండి, అట్లాంటి ఏర్పాట్లు చేసి 24/7 ఇక్కడ ఒక వాచ్మెన్ పెట్టి ఈ ప్రయత్నాలు చేయండి. మేము ప్రభుత్వ పరంగా ఏం కావాలనో మేము తప్పకుండా మీకు సహకరిస్తాం. గౌరవ మంత్రివర్యులను అడిగేసి ఆ ఏర్పాట్లు చేస్తాం. ఏదైతే ఈ భూమికి సంబంధించి కూడా చిన్న సమస్యలు ఏదో 1-2 ఉన్నాయన్నారు, వాళ్ళు కూడా స్థానిక నాయకులు కూర్చొని మాట్లాడేసి అది కూడా సెటిల్ చేస్తారు. ఇమీడియట్ గా దీన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఆర్టీసీ బస్ తో పాటు పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు స్థానికంగా ఇక్కడ ఒక జూనియర్ కాలేజ్ బిల్డింగ్ ఏదైతే ఈ గ్రామ పెద్దల సహకారంతో క్రీస్తు శిష్యులు గౌరవనీయులు సోదరులు ఇక్కడ స్థానికంగా పనిచేసిన పురుషోత్తం రెడ్డి గారు వారి కోరికే ప్రధానంగా ఇక్కడ స్థానికంగా పార్లమెంటు ఏదైతే ఉన్నదో ఈడ కేశవంద్రం హెడ్ క్వార్టర్స్ లో కూడా డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని, ఇక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ లో 30 బెడ్ హాస్పిటల్ పెట్టాలని, ఇక్కడ టెక్నికల్ గా కూడా ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ ఒకటి తెస్తే బాగుంటుందని చెప్పి వారి చిరకాల కోరుకుంటే, ఇక్కడ కూడా స్థానికంగా అందరితో రాజకీయాలకు అతీతంగా
కలిసి పనిచేసే వ్యవస్థలో కూడా వారి కోరిక మేరకు స్థానిక శాసనసభ్యులు కూడా పట్టుదలతో వారి కోరికను మనం ముందుకు తీసుకుపోవాలనే ఒక దాంతో వారు ఏదైతే ఉన్నదో నిన్న స్థానిక శాసనసభ్యుల కోరిక మేరకు ఇక్కడ ప్రజల కోరిక మేరకు డిగ్రీ కాలేజీను నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఇక్కడ డిగ్రీ కాలేజీని ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రమే ఈ జీవోను ఇచ్చిండ్రు. ఇమీడియట్ గా ఈ అకాడమిక్ ఇయర్ లోనే అదే జూనియర్ కాలేజీ బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ తీసుకొని మొదలు పెట్టమన్నారు. భవిష్యత్తులో బిల్డింగ్స్ కూడా దీనికి శాంక్షన్ ఇమీడియట్ గా ఇస్తామని చెప్పారు. కాబట్టి దీన్ని వెంటనే ప్రారంభించే విధంగా ఎడ్యుకేషన్ పరంగా డిగ్రీ కాలేజీని మనకి ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే శాఖ కూడా వారి దగ్గరనే ఉన్నది. ఈ మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున, ముఖ్యంగా కేసంద్రం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దీనితో పాటు ఇక్కడ ఒక ఐటీఐ కానీ ఒక పాలిటెక్నిక్ కానీ పెట్టాలనేది మేము అందరం ఆలోచించడం, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినాం. దానికి స్థల సేకరణ కనుక జరుగుతుంటే ఒక 10 ఎకరాల ల్యాండ్ కనుక మనం చేయగలిగితే భవిష్యత్తులో దాన్ని ఇంజనీరింగ్ కాలేజీగా మలుచుకునే విధంగా దానికి కూడా తొందరలోనే శాంక్షన్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం జరుగుతుంది. విద్యాపరంగా రెండు కూడా చేస్తానికి ముందుకొస్తాం. దాంతోపాటు ఇక్కడ ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ను కూడా 30 బెడెడ్ హాస్పిటల్గా తొందరలోనే దాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, దాంతోపాటు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ శాసనసభ్యులను ఎన్నుకున్న ఏదైతే డాక్టర్ మురళీ నాయక్ గారిని ఎన్నుకున్న తర్వాత ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన ఏదైతే గిరిజన ప్రాంతం, మనది వెనుకబడ్డ ప్రాంతం, దీన్ని కొంత అభివృద్ధి చేయాలి అని చెప్పి ఒక ఆలోచనతోటి ఏదైతే ఒక పట్టుదలతో అడిగిన విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వారికి ఏదైతే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ వారికి వస్తున్న వారి నియోజకవర్గానికి ఇచ్చే ఫండ్స్ నుంచి మేము కొంత గౌరవ శాసనసభ్యులు గారు నేను అడిగి కొంత ట్యాప్ చేసినాం. అక్కడి నుంచి తీసుకున్నాం కొంత. ఇక్కడ కేసముద్రం పట్టణానికి సంబంధించి అన్ని రోడ్లు, బైపాస్కి 5 కోట్ల రూపాయలు, టౌన్ లో సంబంధించి 20 కోట్ల రూపాయలు, అటు అమీనాపురం రోడ్ కానివ్వండి, ఇటు కేసముద్రం విలేజ్ ఆవల దర్గా అంతవరకు కానివ్వండి, ఇటు వెంకటగిరి రోడ్డుకి సంబంధించి ఈ రోడ్ కానివ్వండి, ధనసరి రోడ్ కానివ్వండి, అన్ని కూడా 4 లేన్ రోడ్స్ ఇంక్లూడింగ్ డివైడర్ అండ్ స్టంట్ లైటింగ్ అండ్ డ్రైనేజ్ ఏదైతే ఉన్నదో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు వీటన్నిటి కూడా కేసముద్రం పట్టణానికి సంబంధించి 25 కోట్ల రూపాయలకు సంబంధించి టెండర్లు కూడా నిన్ననే పిలవడం జరిగింది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో సందర్భంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు స్థానిక శాసనసభ్యుడి కోరిక మీద ఇచ్చిన సందర్భంలో కూడా మేము అందరం వచ్చినప్పుడు కూడా ఒక అకేషన్ ఉన్నది కాబట్టి అందరం కలుసుకుంటున్నాం. కాబట్టి ఇవాళ ఏదైతే ఉన్నదో ఆ 25 కోట్లకు సంబంధించి కూడా ఏదైతే టెండర్లు పిలిచారు, ఈ నెల లోపల టెండర్ ఫైనలైజేషన్ జరిగి అన్ని కూడా కంప్లీట్ గా వర్క్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నది. దాంతో పాటు ఏదైతే గూడూరు మండలానికి సంబంధించి కూడా గౌరవ శాసనసభ్యులు గారి కోరిక మేరకు ప్రభుత్వం ఏదైతే రోడ్డు నాయకపల్లి టు ఏదైతే గోవిందపురం నుండి ఆ రోడ్డు కూడా ఒక 25 కోట్ల రూపాయలు, అది కూడా టెండర్ పిలిచిండ్రు. అది కూడా శాంక్షన్ స్థానిక శాసనసభ్యులు ఈ ప్రభుత్వం జగన్నాగిలో కూడా వరకు అది రెడ్డాలకు సంబంధించి కూడా నేషనల్ హైవే ఇటు నుంచి అటు వరకు సంబంధించి కూడా దానికి కూడా ఒక 25 కోట్ల రూపాయలు ఆల్రెడీ టెండర్ అయ్యి అది కూడా వర్క్ జరుగుతుంది. ఈ 3 వర్కులు కలిపి 75 కోట్ల రూపాయలు ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇక్కడ శాసనసభ్యుని ఎన్నుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 3 రోడ్లకు కూడా సంబంధించి 75 కోట్ల రూపాయలు మనకి శాంక్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు తొందరలోనే గూడూరు నుంచి వెల్లపల్లి రోడ్ వరకు కూడా 4 లేన్ రోడ్డు, నెల్లిపూదులో కూడా సెంట్రల్ లైటింగ్ తో పాటు ఒక 3 కిలోమీటర్ల వరకు వైడనింగ్ ఏదైతే ఉన్నదో ఆడ కూడా 4 లేన్ రోడ్డు చేసే విధంగా ఎస్టిమేషన్లు అర్బన్పల్లి బ్రిడ్జ్ కావచ్చు, గూడూరు బ్రిడ్జ్ కావచ్చు,